సిమిలర్‌గా మీరు పోస్ట్ చేయాలనుకున్న మీరు పోస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు వెహికల్ ఉంటే ఫస్ట్ ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మీ వెహికల్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటది. అప్డేట్ చేసిన తర్వాత సిమిలర్‌గా ఇప్పుడు నేను ఎలా అయితే సెర్చ్ చేశానో అలాగే మీరు పబ్లిష్ చేయొచ్చనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నారు. సో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ ఇవ్వొచ్చనమాట. సో, ఇస్తే ఫైనల్‌గా ఎస్టిమేషన్ అమౌంట్. సో, ఎస్టిమేషన్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతది. సో, క్యాలిక్యులేట్ అయ్యి ఫైనల్‌గా మీరు ఆ ప్రైస్ గనుక మీకు ఓకే అనుకుంటే అది మీరు పబ్లిష్ చేయొచ్చు. ఎన్ని సీట్స్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చనమాట. సో, సెలెక్ట్ చేసి మీరు పోస్ట్ చేయొచ్చు. సో, ఒకసారి కొంచెం టైం పట్టొచ్చు సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో, ఇక్కడ చూపిస్తుంది ఎన్ని అవర్స్ పడుతుంది, టోల్స్ అయితే ఎంత, నో టోల్స్ అయితే ఎంత. సో, ఇలాగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. మధ్యలో ఎక్కడైనా స్టాప్స్ ఉన్నాయా ఏంటి. సో, ఇలాగా మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, రెగ్యులర్గా వెళ్తారా లేదా, ఎన్ని డేస్ ట్రావెల్. సో, ఇలాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అది అడుగుతుంది. ఎప్పుడు పికప్ టైమ్. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతమంది ప్యాసింజర్స్ తీసుకెళ్తున్నాము. ఓకే. సో, ఒకవేళ 3కి లిమిట్ చేస్తున్నామా, బ్యాక్ సీట్లో ఇద్దరినే ఉంచుతామా. సో, ఇలాగా డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది. సో, ఇక్కడైతే ఎనేబుల్ ఇన్స్టా బుకింగ్ ఫర్ యువర్ ప్యాసింజర్స్. సో, ఒకవేళ ఇన్స్టెంట్గా బుక్ చేసుకోవచ్చా వాళ్ళు, లేదా మీ అప్రూవల్ ఉండాలా. సో, ఇలాగా ఓవరాల్గా అన్ని స్టెప్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఓకే చేసిన తర్వాత పబ్లిష్ అయిపోతుంది రైడ్. సో, ఇలాగా మీరు ఒకవేళ మీ వెహికల్ కనుక ట్యాగ్ చేసి ఎవరినైనా తీసుకెళ్ళాలనుకుంటే లాంగ్ డిస్టెన్స్కి ఈ యాప్ అయితే డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది.